తులా రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఊహించని రీతిలో డబ్బు, ప్రమోషన్ సంకేతాలు. సెప్టెంబర్ నెల తులా రాశి జీవితంలో అన్ని విషయాల్లోనూ సమతుల్యతను తెస్తుంది. ప్రేమ, వృత్తి, ఆర్థిక రంగాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆరోగ్యకరమైన దినచర్యను అనుసరించండి. ప్రేమ, సెప్టెంబర్ నెలలో తులారాశి వారి ప్రేమ జీవితం ఆనందం ఉంటుంది. మీరు ఒంటరిగా ఉంటే ఈ నెలలో ఆసక్తికరమైన వ్యక్తిని కలుసుకుంటారు. రిలేషన్షిప్ లో ఉన్నవారు తమ భాగస్వామితో మరింత స్ట్రాంగ్ గా కనెక్ట్ అవుతారు. మీ భావాలను మీ భాగస్వామితో పంచుకోవడానికి ఈ నెల సరైన సమయం. సంబంధాల్లో ప్రేమ, అనుబంధం పెరుగుతాయి. సామాజిక కార్యక్రమాల సమయంలో మీరు కొత్త వ్యక్తులతో స్నేహం చేస్తారు. ఈ నెలలో శృంగార ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కెరీర్, తులా రాశి వారికి సెప్టెంబర్ నెల వృత్తి జీవితంలో పురోభివృద్ధికి అనేక అవకాశాలను తెచ్చిపెట్టింది. ఈ మాసంలో మీకు ప్రమోషన్ రూపంలో కొత్త బాధ్యతలు లభిస్తాయి. తద్వారా మీరు మీ నైపుణ్యాలను ప్రదర్శించగలుగుతారు. టీం సభ్యులతో కలిసి చేసే పనులు అనుకూల ఫలితాలను ఇస్తాయి. టీం వర్క్ పై దృష్టి పెట్టండి. మీ సర్కిల్ వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. మీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే వ్యక్తులను మీరు కలుస్తారు. పనితీరును మెరుగుపరచడానికి ఫీడ్బ్యాక్ తీసుకోండి. కొత్త నైపుణ్యం నేర్చుకోండి లేదా కొత్త కోర్సులో ప్రవేశం పొందండి. ఇది కెరీర్లో గణనీయమైన మార్పులను తెస్తుంది. ఎదుగుదలకు కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక, ఈ మాసంలో తులా రాశి వారి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అనుకోని ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం పొందుతారు. బోనస్ లేదా సైడ్ ప్రాజెక్టుల ద్వారా డబ్బు పొందే అవకాశం ఉంది. బడ్జెట్ను సమీక్షించడానికి, అవసరమైన సర్దుబాట్లు చేసుకోవడానికి ఇదే సరైన సమయం. తొందరపడి డబ్బు ఖర్చు చేయకండి. భవిష్యత్తు లక్ష్యాల కోసం డబ్బును ఆదా చేయండి. ఈ నెలలో మీరు చేసే పెట్టుబడులు భవిష్యత్తులో సానుకూల రాబడిని ఇస్తాయి. అయితే తుది నిర్ణయం తీసుకునే ముందు క్షుణ్ణంగా పరిశోధించండి. మీరు అప్పుల్లో ఉంటే డబ్బును తిరిగి చెల్లించడానికి ప్రయత్నించండి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుస్తుంది. ఆలోచనాత్మక ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోండి. ఖర్చులను నియంత్రించండి. ఆరోగ్యం, ఈ నెలలో ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించండి. పౌష్టికాహారాన్ని ఆహారంలో చేర్చుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. బాగా నిద్రపోండి. ఒత్తిడి నిర్వహణ కార్యకలాపాల్లో పాల్గొంటారు. రోజూ యోగా, మెడిటేషన్ చేయాలి. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.